కీర్తనలు 63వ కీర్తన మొదటి వచనం, రెండవ వచనము, మొదటి వచనము రెండవ వచనం కలిసి చదువుకుందాం. లేదంటే ఈ అధ్యాయం మొత్తం కూడా అందరం ఒకరి తర్వాత ఒక వచనం తర్వాత ఒక వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడలేను. పరిశుద్ధుల ముందు నేనెంతో ఆశతో నీ తట్టు పెట్టి ఉన్నాను. నీళ్ళు లేకుండా నిన్ను దేశమందు నా ప్రాణము నీ కొరకు తృప్తి కొని ఉన్నాను. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించి ఉన్నాను. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కౌగులలో నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి చున్నది. ఉల్లాసించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగను నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటును శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటూ వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొని ఉన్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి వాడును అతిశయులను. అబద్ధమలాడు వారి నోరు మూయబడును. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. దావీదు యొక్క ఉన్నతమైనటువంటి అనుభవం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొదటి వచనంలో అంటాడు, దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఏంటంట? నా దేవుడు నీవు, వేకువనే నిన్ను వెతికెదను. ఈ రోజుల్లో ఎంతమంది ఉదయాన్నే దేవుణ్ణి వెతికే అనుభవం ఉంది. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలువబడ్డానికి దావీదు హృదయం నిండా నింపబడిన అనుభవం ఏంటి అని అంటే, ఆయన ఎల్లప్పుడూ దేవుని కొరకు ఆశగా ఉన్నటువంటి వాడు. దేవుని కొరకు ఒక గొప్ప అభిలాష కలిగినటువంటి వ్యక్తిగా కాదు, గొప్ప భక్తుడిగా మనకు కనపడుతున్నాడు. ఈ మాట ఎలాంటి పరిస్థితుల్లో దావీదు రచించాడు అని పైన ఫుటేజ్లో చూస్తే అక్కడ ఉంటుంది, దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించినటువంటి కీర్తన ఈ కీర్తన. అరణ్యం అంటేనే మనం అర్థం చేసుకోవాలి. అరణ్యం అంటే ఏంటి? ఒక పెద్ద అడవి, గొప్ప అరణ్యము. అరణ్యం ఎలా ఉంటుంది? అక్కడ క్షేమం తక్కువగా ఉంటుంది. క్రూరమృగాలు ఉంటాయి, విష పురుగులు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, హాని కలుగు చేసేవి, ప్రమాదకరమైనటువంటివి పరిస్థితులు చాలా ఉంటాయి. అక్కడ పడుకోవడానికి కానీ నివసించడానికి కానీ మంచి అనుకూలత ఉండదు. ఆహారం కొరకు కష్టపడాలి, దాహం కొరకు కష్టపడాలి, అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తన జీవితము సాగించాలి. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి అంటున్నాడు, అపాయకరమైనటువంటి పరిస్థితులలో, సందర్భాలలో ఒక ఎదుగులాట దేనిని బట్టి ఉండాలి, దేనిని వెతకాలి అనేది దావీదు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అంటాడు, నా దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. వేకువనే దేవుని వెతకడం అనేది గొప్ప అనుభవం. ఈ రోజుల్లో చాలామంది వేకువనే లేస్తే ఏం చేస్తారు? పక్కన భార్య ముఖం చూస్తే మంచిదంటారు, బిడ్డల ముఖం చూస్తే మంచిదంటారు, లేదంటే మొబైల్ ముఖం చూస్తే మంచిదంటారు. ఇంకా కొంతమంది అయితే పెళ్ళి కానీ ఒకరైతే రాత్రి నా అమ్మాయి ఏమన్నా మెసేజ్ పెట్టిందా, లేదంటే ఏమన్నా రిప్లై ఇచ్చిందా, అనేక మంది అనేక రకాల చూపులు రకరకాలుగా ఉంటున్నాయి. అయితే దేవుని యందు దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు మాత్రము వేకువని ఏం చేస్తున్నాడంట?
దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుణ్ణి ఎందుకు ఎతకాలనుకుంటున్నాడు? దేవుని సన్నిధిలో ఏమి చూడాలనుకుంటున్నాడయ్యా అంటే 2వ వచనంలో అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బలము చూడాలని. ఎందుకయ్యా అంటే ఈయన అరణ్యంలో ఉన్నాడు. ఈ అరణ్యంలో బలహీనుడైపోయినాడు. ఎందుకంటే అక్కడ సరైనటువంటి ఆహారం కూడా తనకు దొరకదు. అరణ్యంలో బలహీనుడైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కనుక ఆ పరిస్థితుల్లో దేవుని బలమును కావాలని ఆశతో దేవుని ఎత్తుకుతున్నాడు. మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా, మన యొక్క కుటుంబ పరిస్థితులలో అయితేనేమి, సంఘ పరిస్థితుల్లో అయితేనేమి, అరణ్యము లాంటి ఒక అనుభవాలు గుండా మన ప్రయాణం సాగుతూ ఉంటే మనం ప్రాముఖ్యంగా వెతకాల్సినది, చూడాల్సినది దేవుని సన్నిధిని. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అటు కృపను మనకు దయచేశాడు. అందుకని నేను ప్రాముఖ్యంగా వేకుజామునే ఎందుకు ఎతకాలి, ఇంకేమన్నా జాములు ఉన్నాయి కదా, చాలా జాములు ఉన్నాయి కదా అని అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ వేకుజాము అనే దానికి చాలా ఇంపార్టెంట్గా దేవుడు రాయించాడు. మన సంఖ్య ఆదికాండం నుంచి చూసుకుంటూ వస్తుంటే సంఖ్యాకాండంలో కానీ దేవుడు కూడా వారు వేకుజామున లేచి నైవేద్యములు అర్పించేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు. ప్రతి వేకుజామున లేచి బలులు అర్పించేవాళ్ళు. అంత మాత్రమే కాదు, యాకోబు కూడా వేకుజామున దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆ రాత్రి ఒక్కడే యాకోబు నిలిచిపోయాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. కానీ ఉదయకాలంలో వేకుజామున దేవుడు అతనికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ వేకుజామున దేవుని కనుగొన్న తర్వాత దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని, సయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను. ఆయన అంటాడు, లేదు తెల్లవారుతుంది, విడిచిపెట్టు, నేను వెళ్ళాలి అని అంటుంటే, లేదు నిన్ను విడిచిపెట్టను. వేకుజామున ఉన్నతమైనటువంటి ప్రార్థన అనుభవాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అందులో యోబు ప్రార్థన అయితేనేమి, యోబు కూడా ప్రతి వేకుజామునే లేచి ఆయన తన కుటుంబం కొరకు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. యోబు అంత ప్రార్థన చేస్తున్నా కూడా తన కుటుంబానికి ఏం కలిగింది? భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలు. కారణం ఎందుకు, దేనికి అంటే యోబుకు మాత్రమే తన కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉంది. అక్కడ మనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఆ మాట. యోబు మాత్రమే లేచి ప్రార్థన చేసాను. యోబు పిల్లలు కానీ, యోబు భార్య కానీ, యోబు తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ ఉండేను అని బైబిల్లో రాయవల్ల. కొన్ని కుటుంబాలు చూస్తే కలిసి ప్రార్థన చేసాయి. స్తెఫన కుటుంబం అని రాయబడింది, అకుల ప్రిస్కుల బర్నబా కుటుంబం అని రాయబడింది. యోషువ అయితే అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదమంటాడు. అయితే యోబు దగ్గరకు వచ్చేలకు యోబు మాత్రం ఉదయాన్నే లేచి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. దుష్టుడు యోబు కుటుంబం వైపు చూడడానికి కారణం ఏమైందయ్యా అంటే తన కుమారులు, తన భార్య కారణమైంది. యోబు అయితే మంచి ప్రార్థన పరుడు కలిగి ఉన్నాడు, అలాంటి సందేహం లేదు. అయితే కుమారులు ఏం చేస్తున్నారంట? ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో విందు చేసుకుంటున్నారంట. అర్థమైంది? విందు చేసుకుంటుంటారు. విందంటే ఏంటి? సెలబ్రేషన్, పార్టీ చేసుకుంటున్నారు. ఈయనైతే దేవుని సన్నిధిలో ఉన్నాడు, వాళ్ళైతే విందులు కలిగే ప్రదేశాలలో ఉన్నారు. అంటే సంతోషించే, లోకపరంగా లోకాను సందర్భంగా సంతోషించే పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక భార్య అయితే నాకు తెలిసి ఆ ఇంట్లో ఉన్న డబ్బు గురించి, ఆ పనుల గురించి మెయింటెనెన్స్ అంతా ఈమెదేలాగా ఉంది. ఎందుకంటే లాస్ట్లో అదే అంటది, ఇంకంతా పోయిన తర్వాత ఇంకెందుకయ్యా నువ్వు దేవుడు అంటావు, అదేదో ఆ దేవుని తిట్టేసి నువ్వు చచ్చిపో అంటది ఆమె. అంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఆమె మధ్య భ్రమించింది. అంటే వాటన్నిటి మీద ఉన్న ఆస్తుల మీద, సంపాదన మీద, కలిగినటువంటి డబ్బు మీద, వాటి మీద ఉన్న వ్యామోహం భర్త మీద లేకుండా పోయింది, దేవుడి మీద లేకుండా పోయింది. అవన్నీ కోల్పోయిన తర్వాత ఆమె చలించిపోయింది. అయితే యోబు మాత్రం ప్రార్థనపరుడై ఉన్నాడు, దేవుని మీద ఉన్నాడు. అవన్నీ కోల్పోతున్నప్పుడు కూడా ఆయనకి ఏమాత్రం కూడా చలనం అనిపించలేదు. దేవుడు నాలో ఉన్నాడు, అంతకు మించింది గొప్పది ఇంకొకటి లేదు అనే భావన ఉంది. ఈ అనుభవాల గుండా సాగిపోతుంది. ఈరోజు సంఘము కూడా, కుటుంబం కూడా ప్రార్థించే విషయంలో ఎలా ఉండాలంటే ఇరువురు కలిసి ప్రార్థించాలి. ఒంటి అయిన వాడు తొందరగా ఆయాసపడి కూలిపోతాడేమో కానీ 2 పేటల తాడు త్వరగా తెగదు కదా అంటుంది వాక్యం. అంటే
ఇద్దరు భూమి మీద కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తేనే పరలోక రాజ్యంలో కార్యం జరుగుతుంది అని బలమైన మాట కూడా అంటాడు కదా. మన కుటుంబంలో ఒక ఇద్దరుగా ఉన్నా, 10 మందిగా ఉన్నా, నలుగురుగా ఉన్నా, సంఘంలో 20 మందిగా ఉన్నా, ప్రార్థన విషయంలో మాత్రం వచ్చి వాళ్ళకి ఏం చేయాలి? సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది ప్రార్థన చేస్తూ ఇంకొంతమంది ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉండుట అది సంఘానికి, కుటుంబానికి చాలా ప్రమాదకరం. సంఘంలో ఒక యోబు ఒక్కడే ప్రార్థన చేసే అనుభవం ఉండకూడదు. మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే పేతురుని బంధించిన తర్వాత సంఘమైతే అని రాయబడింది. ఏమని రాయబడింది? సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అంటే ఆడ రాయబడింది ఏంటంటే సంఘంలో ఏదో కొంతమంది లేదా సంఘంలో కొన్ని కుటుంబాలు లేదా ఏర్పరచబడిన వారు ప్రార్థన చేశారని రాయబడలేదు. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పౌలు శీలను బంధించినప్పుడైతే ఏదో పౌలు ఒక్కడో ఒక మూలపై కూర్చొని ప్రార్థన చేసినట్టు లేదు. పౌలు శీలను బంధిస్తే వారు ఇరువురు కలిసి ఏం చేశారు? పౌలు శీలలో కలిసి దేవుణ్ణి పాటలతో ప్రార్థించారంట. ఎప్పుడైతే వారు కలిసి ప్రార్థన చేశారో సంఖ్యలు సైతం కూడా విడిపోయాయి, చెరసాల బద్దలయ్యాయి. అంటే ప్రార్థన అనేది దేవుడు కూడా అంటాడు, 2-3 ఏకీభవించాలి. అంటే కుటుంబంగా ఏకీభవించాలి. మనం ఒంటరిగా పెట్టాడు అనుకోండి, మనం ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఏలియా ఒంటరిగా ఉన్నాడు, కేరేతు వాగు దగ్గర అరణ్యాల్లో అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్నాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు, అద్భుతాలు పొందుకున్నాడు. కలిసినప్పుడు లేదా దేవుడు సమకూర్చినప్పుడు ఒక సంఘముగా, ఒక కుటుంబంగా, ఒక సమాజముగా దేవుడు మన గుంపుగా తయారు చేసినప్పుడు మనం ఖచ్చితంగా మనం అందరం ఎంతమంది ఉంటాం అంతమందిలో కలిసి ప్రార్థించడం మన కుటుంబానికి, మన సంఘానికి క్షేమకరం. ఆమేన్. అందుకని ఈ ప్రార్థన అనుభవాలు మనం చూస్తూ వచ్చుంటే దేవుని బలమును ఆశ్రయించి దావీదు అరణ్యంలో జీవిస్తున్న జీవితం, ఆ అనుభవంలో ఆయన దేవుణ్ణి ఎతుకుతున్నాడు. ఉదయకాల సమయంలో మనము కూడా వేకువని దేవుని ఎదికి అనుభవంలోనికి మనం తీసుకురావటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ వేకువజామున ఇప్పుడు మన దేవుని సన్నిధికి ఎదగడానికి వచ్చిన మనందరం కూడా ఏం పొందుకోవాలంటే దేవుని బలం. దేవాని బలమును నేను చూడవాలని నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నా పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఆయన అంటాడు, చూడండి, ఆయన అంటాడు, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. నీళ్ళు లేక ఎండిపోయిన దేశం, ఏ దేశంలో నీళ్ళు లేకపోతే ఆ దేశంలో ఏముంటుంది? విపరీతమైన కరువు ఉంటుంది, భయంకరమైన కరువు ఉంటుంది. యోసేపు కూడా ఒక కళ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏం కళ వచ్చిందయ్యా రాజుకి? దానియేలు గ్రంథంలో చూసినప్పుడు నెబుకద్నెజరుకు కొన్ని కళలు వచ్చాయి. ఒక భయంకరమైన కరువు రాబోతుంది అన్నప్పుడే ఏ రీతిగా వస్తుంది కరువు, దేనిని బట్టి వస్తుంది కరువు అని అంటే పంటలు పండవు. పంటలు పండాలంటే ఏం కావాలి? పుష్కలంగా వర్షాలు కావాలి, నీరు కావాలి. అవి లేనప్పుడు భూమి మీద సస్యామలంగా పంటలు అనేవి కనబడకుండా పోతాయి. తినటానికి ఆహారం పండించడం కష్టమైపోద్ది. ఆహారం లేనప్పుడు ఇంకా భూమి మీద ఏమైపోతుంది? కరువు, విపరీతమైన కరువు తటస్థిస్తుంది. ఆ పరిస్థితులు ముందుగానే దేవుడు తెలియజేసాడు వాళ్ళకి. ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షం కురవదని ఏలియాకు చెప్తాడు. ఏషియా కాలంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఇన్ని సంవత్సరాలు వర్షం కురవదు కనుక ఈ వర్షాలు పడే సమయంలోనే పంటను బాగా పండించాలి. ఆ కరువులో మనం సంసిద్ధంగా ఉండి భద్రపరుచుకోవాలి. ఈ పంటను ఇప్పుడే పండించి మనం రాబోయే రోజుల్లో అన్నం లేకుండా, ఆహారం లేకుండా చావకుండా ఉండాలి అని అంటే ఇప్పుడే సమృద్ధికరంగా ఉన్నప్పుడే మనం ప్రయాసపడాలి, కష్టపడాలి అని చెప్పి ఆ పంటలను పండించి దాచినటువంటి వైనం కూడా మనకు తెలిసింది. దానియేలు గ్రంథంలో కూడా అంతే. 6 ఎద్దులు బక్కచిక్కినాయి, 6 ఎద్దులు బలిసినాయి. ఈ బక్కచిక్కిన చూపిస్తే బక్కచిక్కిన పోయి బలిసినట్టు తినేస్తాయంట. అంటే ఈ కరువు అనేది చాలా ప్రమాదకరంగా రాబోతుంది 6 సంవత్సరాలు అని చెప్పినప్పుడు ఆడవాడికి దేవుడు ఆలోచనలు ఇస్తాడు. వర్షం, ఎండిపోయినటువంటి ఎడారిలో నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు. నీళ్ళు లేని యొక్క జీవితం, నీళ్లు దేనికి గుర్తు కాదు. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ఇర్మియా గ్రంథం, జీవజల ఓటైన నేను అంటాడు దేవుడు. ఎవరంట? జీవజలమైనటువంటి ఓట అయిన. అది భూమి మీద ఉన్న కొన్ని నదులు ఉంటాయి, కొన్ని నీళ్ళు ఉంటాయి, తాత్కాలికమే. అవి బాగా ఎండొచ్చి ఎండిపోతాయి. అయితే దేవుడు జీవజలమైనటువంటి ఊట. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకుతాయి అన్నట్టుంది వాక్యం. అందుకనే ఒక సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు అంటాడు, ఇదిగమ్మా నేనిచ్చే నీళ్ళు తాగు, ప్రతి వాడు ఎప్పుడు కూడా దప్పికి ఉన్నాడు.
దప్పి కొనాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే నీళ్ళు వేరే, మీరు తాగే నీళ్ళు వేరే. మన జీవితంలో దేవుడు జీవజల ఓట అయి ఉన్నాడు. మన బ్రతుకుల్లో, మన కుటుంబంలో, మన సంఘములో ఈ దేవుడు జీవజలమైనటువంటి దేవుడు కంపల్సరిగా మన మీద ఉండాలి. అందుకని ఒక భక్తుడు పాట, వర్షధారగా రావా నా యేసయ్య అని పాట పాడతాడు. ఎండిపోయిన భూమిని మేమయ్యా, ఆయన తన సన్నిధిని కాంతి మన మీద కుమ్మరింపజేయాలి. ఆయన పరిశుద్ధాత్మ అనే ఒక అభిషేకముతో మనల్ని అభిషేకించాలి, సంఘాన్ని అభిషేకించాలి. దేవుడు తన ఆత్మచేత నింపాలి. వాక్యమనే నీళ్ళ చేత, ఉదక స్నానం చేత మనం కడగబడాలి. ఆ నీళ్ళు అనేది మన మీద కుమ్మరించబడకపోతే మన భూమి మీద ఏ రీతిగా కరువు అవుతుందో, దేవుని ఆత్మ కూడా మన మీద కుమ్మరింపకపోతే మనం కూడా ఏమైపోతాము? ఎండిపోయిన స్థితి కలిగిన వారం అవుతాం. ఆమేన్. సంఘం మీద దేవుని ఆత్మ నడిపింపు, కుమ్మరింపుగానే లేకపోతే ఆ సంఘం కూడా ఏమైపోతుంది? ఎండిపోయిన అనుభవం. కుటుంబం మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకము కుమ్మరింపబడకపోతే ఆ కుటుంబం కూడా ఎండిపోయినటువంటి అనుభవం. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏవా, ఎండిపోయినటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఎండిపోయినటువంటి దేశం ఏ రీతిగా అయితే నీటి కొరకు ఆశపడుతుందో నేను ఆ రీతిగా ఆశపడుతున్నాను. వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? కొన్నిసార్లు చూస్తే మన పరిస్థితులు కూడా ఎండిపోయినట్టు ఉంటాయి కదా. అంటే ఇక చేతులు చేజారిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి, అట్టడిగిపోయినటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. కొంతమంది ఆరోగ్యాలు చూసినప్పుడు ఇంకేముంది, నాకు ఆరోగ్యం క్షీణించిపోయింది, నా పరిస్థితులు మారిపోయాయి, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అనే ఒక వాంఛతో, ఒక వేదనతో బ్రతుకుతున్నటువంటి జీవితాలు కూడా చాలామంది మన కళ్ళ ముందు కనపడుతుంటాయి. అలాంటి వారందరికీ కూడా దావీదు తెలియజేస్తున్నటువంటి ఒక మంచి మాట ఏమంటున్నాడు? దేవుని కొరకు మనం ఆశ కలుగుతాం. ఆశలన్నీ అణగారిపోయిన తర్వాత, అన్నీ మన జీవితంలో నుంచి తొలగిపోయిన తర్వాత, మన జీవితంలో తిరిగి దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే దేవుని మీద మొదటగా మనం ఆశపడాలి. అందుకని ఆయన అంటాడు, ఆయన కింద 2వ వచనం అంటాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము కృషిస్తున్నది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మీద ఆశ చేత అంటే నా భూమి మీద ఇంకా నాకు అన్ని ఆశలు పోయాయి, ఇంకా దాని ద్వారా మేలు కలుగుతుందని, వీళ్ళ ద్వారా మేలు కలుగుతుందని, వాళ్ళ ద్వారా నేను బాగుపడతానని అన్ని ఆశలు కోల్పోయినాను. అయితే ఇప్పుడు అన్నీ కోల్పోయి నేను నీ మీద ఆశ కలిగి నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అంటున్నాడు. ఇక నీవే నాకు సర్వస్వం, ఈ సమయంలో నీవే నన్ను ఆదుకోవాల్సినటువంటి గొప్ప దేవుడు అని ప్రార్థన చేస్తున్నాను. 6వ వచనంలో అంటాడు, నా జీవితకాలం అంతా నేను ఇలాగన నేను స్తుతిస్తూ నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. ఏంటంట? దేని బట్టి మనం ఎత్తాలంటే చేతులు? నీ నామమును బట్టి నా జీవితకాలం అంతా కూడా నేను స్తుతించే అనుభవంలో నేను ఉండాలి. కాబట్టి నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. ఆయన నామమును బట్టి, దేవుని నామమును బట్టి. దేవుని నామము ఎలాంటి నామము? బలమైన దుర్గం అది. దేవుని నామము, ఆయన నామములో సమస్తములు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు అంటాడు, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు నామమును బట్టి పలుకున్నట్లుగా ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుతాయి. ఎందుకయ్యా వంగాలి? దేనికయ్యా మాట్లాడాలి, ప్రార్థించాలి? ఆయన నామమును బట్టి మనం ఏది అడిగినా కూడా మనం అది పొందుకోగలుగుతాం. కానీ ఆయన అంటాడు, ఇంతవరకు మీరు నన్ను ఏమి అడగలేదు, మీ సంతోషము సంపూర్ణమవునట్లుగా అడుగుడి, నా నామమును బట్టి మీరు ఏం అడిగినా కూడా అది నేను మీకు చేతునంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక పరిపూర్ణ వాగ్దానం ఏంటంటే, నా నామమును బట్టి మీరు ఏం అడిగినా కూడా నేను అది మీకు అనుగ్రహించును. ఇప్పుడు ఆయన నామమును బట్టి మనం ఏం అడగాలయ్యా అంటే, దావీదు మనకు నేర్పిస్తున్న గొప్ప అనుభవం ఏంటంటే, అయ్యా నా కుటుంబ పరిస్థితి, నా సంఘ పరిస్థితి, ఈ సమాజ లోక పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, నీళ్ళు లేక ఎండిపోయిన దేశం వలె దిగజారిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఉన్నది. కాబట్టి నీవు ఈ దేశాన్ని లేదా సంఘాన్ని ఈ అన్నిటి మీద నువ్వేం కావాలి? వర్షాన్ని కుమ్మరించినట్లుగా నీ ఆత్మను కుమ్మరించు. సమృద్ధికరం కావాలి, తృప్తికరం కావాలి. లేదంటే జనులు సమృద్ధి లేకపోతే, ఆహారం లేకపోతే ఏమైపోతారు? జనాలు క్షీణించిపోతారు. లేదా కొన్ని ప్రదేశాల్లో చెప్తూ ఉంటారు, అన్నం లేక ఎట్లా ఉంటుందంట, ఒక 10 రోజులు మనిషికి అన్నం పెట్టకపోతే ఎలా అయిపోతాడు? క్షీణించిపోతాడు, బలహీనులైపోతారు. ఈ రోజుల్లో అనేక మంది బలహీనులుగా ఉన్నారు. దేనిలో?
ప్రార్థించే విషయంలో, దేవుని వెదికే విషయంలో, వాక్యము చదివే విషయంలో, వాక్యమును చదివిన అర్థం చేసుకునే విషయంలో, అర్థం చేసుకున్న గ్రహించే విషయంలో, గ్రహించిన నడవలేని స్థితిలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే అనేకుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరింపలేని పరిస్థితులు బ్రతుకుతున్నారు. సాతాను వాళ్ళందరినీ ఎండిపోజేశాడంట. పక్కచిక్కి నాకులు వచ్చి బలిసిన వాటిని మింగినట్టుగా అపవాది కూడా అనేకులు ఏం చేస్తున్నాడు? మింగివేసి ఉన్నాడు. కీర్తనలోనే అంటాడు, అయ్యో ప్రార్థన చేయని వారిని మింగివేసే, పాపం చేయని వారికి బుద్ధి తెలివి లేదా అంటాడు. పాపం చేయని వారు, ప్రార్థన చేయని వారందరూ కూడా ఏమైపోతారంటే పాపం చేత మృంగివేయబడతారు. ఈ రోజుల్లో ఎంతమంది వేకువజామున లేచి ప్రార్థించే అనుభవం ఉంది? ఎంతమందికి వేకువజామున లేచి దావీదు ఏమంటున్నాడు? పరిశుద్ధాలయమనందు నేను ఎంతో ఆశతో నీ తట్టు ఎంతమంది వేకువజామున లేచి పరిశుద్ధాలయంలోకి వెళ్ళాలని, పరిశుద్ధాలయంలో దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకోవాలని ఎంతమందికి ఉంది? చాలామందికి తక్కువ. కారణం ఏంటి అంటే ఏమైంది? నింపొక్క అది మింగివేయబడినటువంటి అనుభవం, బలహీనమైనటువంటి అనుభవం. ఈరోజు ఆ బలము కొరకు దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, చివరిలో కూడా అంటాడు చూడు, చివరిలో 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి వాడు కూడా, ఆయన నామమును బట్టి ప్రమాణం చేసి ప్రతి వాడు కూడా ఏమవుతాడంట? అతిశయిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆయన నామమును బట్టి మనం ప్రమాణం చేయాలి. ఏదైనా కూడా ఆమేన్. ఏ ప్రమాణం చేద్దాం? ఏదైనా దేవుని సన్నిధిలో ఆయనతో మనం ప్రమాణం చేస్తే, ఆయన ప్రమాణం ఆయన చేసాడంటే అది ఎట్లా ఉంటుందట? స్థిరంగా ఉంటుంది. అబద్ధం ఆడుటకు నేను నరుడును కాదంటాడు. ఏవా నీవు మాట చెప్తేవి కదా, ఇదిగో నీవిచ్చిన మాటను బట్టి మేము ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, నీతో ప్రమాణం చేస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని కుమ్మరించండి. నీ అనుభవాలతో ఈ స్థలం నింపబడాలి. నీ అనుభవాలతో కుటుంబాలు నింపబడాలి. దావీదు ఎలాంటి అనుభవాలతో నీ హృదయానుసారుడిగా నిన్ను గణపరుస్తున్నాడో మేమందరము కూడా నీ హృదయానుసారులుగా, నీ దైవ చిత్తమును నెరవేర్చేవారముగా, నీ సంకల్పమును మేము నెరవేర్చేవారముగా ఈ భూమి మీద బ్రతికినట్లుగా మాకు సహాయము దయచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు అంటాడు, అలా చేసే ప్రతి వాడు కూడా అతిశయపడతాడు. మనం అతిశయపడాలి. దేవుని బట్టి, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి మనం అతిశయపడే అనుభవంలో ఉండాలి. మనం ఎప్పుడు అతిశయపడగలుగుతాం? మనం ఎప్పుడు సంతోషపడగలుగుతాం? మనం ఎప్పుడు ఆనందించబడగలుగుతాం అనంటే దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవాలి. ఇప్పుడు కూడా యోధ అరణ్యములో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తీరు అరణ్యంలో ఉన్నటువంటి జీవిత అనుభవానికి గుర్తు. మనందరం కూడా ఈ లోకమనే అరణ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా చాలా ప్రతికూల పరిస్థితులు, మనకు అన్ని అనుకూలంగా ఏది ఉండదు కదా. అన్ని అనుకూలంగా మనం అనుకున్నది ఏది జరగదు. మనం ఒకటి అనుకుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, అది ఒక ధరగా మార్చబడుతుంది. మనం ఒక విధానంలో వెళ్తాం, అక్కడ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎక్కడ క్షేమం లేని పరిస్థితి, ఎక్కడ భద్రత లేని పరిస్థితి, అలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఈ పరిస్థితులలో దేవుని మహిమ మన మీద కుమ్మరించబడాలి. దేవుని యొక్క ప్రసన్నత మన మీద కుమ్మరించబడాలి. అందుకని ఆయన నామమును బట్టి మన చేతులు ఎత్తడానికి ఈ సన్నిధికి వచ్చాం కాబట్టి ఆడ కింద అంటాడు 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడివై ఉన్నావు. దేవుడు మనకేమై ఉన్నాడంట? ఈ వేకువజామున ప్రార్థించడానికి వచ్చిన మనందరి జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు? గొప్ప సహాయకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే కలుస్తంలో ఈ వేకువజామున ఆయన బలమును చూడాలని వచ్చిన మనందరికీ కూడా దేవుడు ఇస్తున్న ప్రమాణం ఏంటో తెలుసా? నేను మీకు సహాయము చేయుచున్నాను. సహాయకుడై ఉన్నాడు ఆయన. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆయన సహాయం మన జీవితంలో పొందుకున్నట్లుగా, దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన సహకారము, నడిపింపు, ఆయన ఉద్దేశం మన జీవితంలో జరుగునట్లుగా దేవుడు మనల్ని బలపరిచి ఎండిపోయినటువంటి స్థితిని ఆయన ఏం చేయాలి? ఇప్పుడు పచ్చగా మార్చుకునిగా. ఆమేన్. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, ఎండిన దాన్ని పచ్చగాను, పచ్చదాన్ని ఎండిగాను, ఎడారుల్లో నీటి ఓటలను పుట్టించువాడు నేనే అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ సంఘ పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఎండిపోయిన స్థితి అయి ఉండొచ్చు. ఎండిపోయి ఇక పనికిరాని స్థితిలో ఒకవేళ ఉండొచ్చు, దిగజారిపోయిన స్థితిలో ఉండొచ్చు.
అయినప్పటికీ డోంట్ వరీ, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే వేకుని ఎంతమంది అయితే ఆయన వెతుకోవటానికి, ఎంతమంది అయితే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆశతో ఉంటారో వాళ్ళ నిరాశతో మాత్రం ఆయన పంపించేవాడు కాదు. మనం చేతులు ఎత్తి ఆయన సహాయం కొరకు ప్రార్థన చేస్తే ఆయన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయబడి ఉన్నాడు. ప్రార్థన చేసి మోకాళ్ళ మీదకి వద్దాం. ఆయన సహాయము, ఆయన నడిపింపు మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనం కూడాకి ఎత్తాల్సినది ఒకటే మాట, దేవుని చేతులు ఎత్తి, దేవా నీ బలం మేము చూడాలి, నీ బలమైన కార్యాలు మేము చూడాలి. బలహీనమైన స్థితిలో ఉన్నాం, మా పరిస్థితులు బలహీనమైనటువంటి దుస్థితిలో ఉన్నది మా సంఘం, మమ్మల్ని బలపరచువా. నీ బలమైన కార్యాల కొరకు మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. వేకుని నిన్ను వెతుకుతున్నాము నాయన. నిన్ను వెతుకు వారికి నువ్వు కనపరుచుకున్నావు కదా. ఈ ఉదయకాల స్థలం నిన్ను వెతకడానికి నీ సన్నిధికి వచ్చినాం. నీ బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించు. నీ బలమైనటువంటి అభిషేకం మా సంఘం మీద, మా కుటుంబాల మీద మీరు చూపించండి అని మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనం ఆయన వైపు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఆయన సహాయం మనకు కలుగుతుంది. ఆయన సహాయం పొందుకున్న మనం, మన కుటుంబం, మన సంఘం ఆయన నామమును బట్టి అతిశయించేవారుగా దేవుడు మనల్ని మార్చును గాక.